హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. వెల్కమ్ టు క్లాస్ 8. ఇక్కడ ఒక చిన్న బర్డ్ డ్రా చేస్తున్నాను. ఈ బర్డ్ డ్రా చేసే ముందు దాని షేప్ కోసమని లైట్ బ్లూ కలర్ తీసుకున్నాను. వాటర్ ఎక్కువగా ఉంది, జస్ట్ 1% మాత్రమే కలర్ ఉంది, కంప్లీట్గా వాటర్ ఉంది, మిగతాది చాలా లైట్ కలర్. సో బర్డ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ బేసిక్ షేప్ డ్రా చేస్తున్నాను. అందుకే లైట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కలర్ అనేది. సో ఇట్లా డ్రా చేసేటప్పుడు డైరెక్ట్గా, అంటే పెన్సిల్తో వేయకుండా డైరెక్ట్గా డ్రా చేసేటప్పుడు కంప్లీట్గా లైట్ కలర్ తీసుకొని చేస్తే ఏంటంటే కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా సరే దాన్ని ఆ లైట్ కలర్లోనే మనం వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. డార్కర్ వాల్యూమ్స్ ఇస్తే మనం కలర్స్ని కరెక్షన్స్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో అందుకని బేసిక్గా పెన్సిల్తో స్కెచ్ వేసుకోకుండా బ్రష్ తోటే స్కెచ్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫస్ట్ బాడీ బేసిక్ షేప్, దాని టెయిల్, ఫెదర్స్, బీక్, హెడ్, బాడీ, లెగ్స్. సో ఇవన్నీ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా లైట్గా వేస్తున్నాను. సో ఇక్కడ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే అది డ్రై అవ్వకుండా, అంటే వాటర్తో వేసాను కాబట్టి అది పేపర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న కలర్ని ఇంకా డల్ చేసేస్తుంది పేపర్. సో అది డల్ అవ్వకుండా, అంటే డ్రైనెస్ రాకుండానే మనం దాని మీద వర్క్ చేయాలి మళ్ళీ. సో ఇక్కడ నేను స్లోగా చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. సెకండ్ స్టెప్లో ఇంకొంచెం డార్కర్ బ్లూ కలర్ తీసుకున్నాను. చాలా, అంటే మరీ ఎక్కువగా డార్క్గా లేదు, కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. సో దాని ఫేస్కి అప్లై చేస్తున్నాను, బర్డ్ ఫేస్కి. ఆ షేడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో కలర్ తీసుకునేటప్పుడు బ్రష్కి చాలా కొంచెం తీసుకోండి. వాటర్ కలర్ కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కలర్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది యూసేజ్ అనేది. ఇక్కడ నెక్స్ట్ నేను లైట్ పింక్ కలర్ తీసుకున్నాను. సో పింక్ కలర్లో కూడా వాటర్ ఎక్కువగా ఉంది, కలర్ తక్కువగా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. సో కలర్ తీసుకునేటప్పుడు మాత్రం బ్రష్ టిప్కి కొంచెం కలర్ తీసుకొని స్ప్రెడ్ చేస్తూ ఉండండి, అప్పుడు చాలా ఫ్రెండ్లీగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొంచెం డార్క్ కలర్ బ్లూ తీసుకున్నాను. తీసుకొని ఎక్కడెక్కడైతే ఆ బ్లూ కలర్ షేడ్ ఇవ్వాలో అక్కడ నేను దాన్ని పెయింట్ చేసుకుంటున్నాను. చాలా చిన్న బర్డ్ అండి ఇది. సో బ్లూ కలర్ని పింక్ కలర్ని కలిపి ఇక్కడ నేను మిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంటే మనం ఎప్పుడైతే వాటర్ తీసుకునేది కొంచెం లైట్గా ఉందో, వాటర్ ఎక్కువగా ఉన్నాయో, పింక్ కలర్లో నేను బ్లూ కలర్ని బ్రష్ని టచ్ చేసి వదిలేస్తున్నాను. ఎందుకంటే కొంతసేపటికి ఆ రెండు దానికి దీనికి ఉండే వాటర్ కలర్ అది మిక్స్ అయిపోతాయి, చాలా మంచి టెక్స్చర్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ మనం ఇంతవరకు యూజ్ చేసిన 2 కలర్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ కలర్ కొంచెం బ్రౌనిష్ రెడ్ తీసుకున్నాను ఇక్కడ, దాని టెయిల్ కలర్ ఇవ్వడానికి, బర్డ్ టెయిల్కి ఇవ్వడానికి. సో ఫస్ట్ డార్కర్ వాల్యూమ్ ఎక్కడ ఉందో అక్కడ నేను డార్క్ కలర్ ఇచ్చేసాను ఇక్కడ టెయిల్కి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత లైట్ కలర్ తీసుకున్నాను. సేమ్ బ్రష్ ఒకసారి క్లీన్ చేసి లైట్ కలర్ తీసుకొని ఆ వాటర్ తోటి కలర్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, టెయిల్ కలర్స్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ బర్డ్ ఫెదర్ని కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ తీసుకొని. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెయిల్కి లైట్గా కలర్ వేస్తున్నాను, డార్కర్ వాల్యూమ్ తీసుకోలేదు, లైట్గా వేస్తున్నాను కలర్. వాటర్ ఎక్కువగా ఉంది దీంట్లో కూడా.
ఇక్కడ మళ్ళీ దాంట్లోనే కొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను, గ్రీనిష్ బ్లూ కలర్, కొంచెం డార్క్ వాల్యూమ్. సో టెక్స్చర్ షేప్ రావడం కోసం దాని మీద ఏవైతే డ్రాప్స్ కానీ కలర్స్ కానీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఆ టచ్ చేసింది అట్లా వదిలేస్తే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కొంతసేపటికి. సో అది డ్రై అయ్యే లోపల ఇక్కడ కొంచెం డార్కర్ వాల్యూమ్ ఫెదర్కి ఇస్తున్నాను. సో వన్స్ డార్కర్ వాల్యూమ్ ఇచ్చిన తర్వాత లైట్ కలర్తో వాటర్ తోటి దాన్ని స్ప్రెడ్ చేశాను సెంటర్లో. సో బర్డ్ బీక్కి కొంచెం డార్కర్ వాల్యూమ్ ఇచ్చి సేమ్ వన్ ఐస్కి టచ్ చేశాను, చిన్న డ్రాప్ ఒకటి సర్కిల్గా. ఇప్పుడు లెగ్స్ కొంచెం డార్కర్ వాల్యూమ్ తోటి, కాళ్ళది ఫింగర్స్ వేసేటప్పుడు కొంచెం బెండ్ చేసినట్టుగా వేశాను. ఎందు గురించి అంటే అది ఒక స్టెమ్ మీద స్టాండ్ అయ్యి ఉంది. సో స్టెమ్ని పట్టుకున్నట్టుగా వేయాలి అంటే కాస్త బెండ్ చేయాలి వాటిని ఫింగర్స్ని. సో బెండ్ చేసినట్టుగా వేశాను ఇక్కడ. ఇప్పుడు స్టెమ్కి కలర్ వేస్తున్నాను. లైట్ వుడెన్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వాటర్ డ్రాప్స్ పడ్డాయి, క్లీన్ చేశాను టిష్యూ పేపర్ తోటి. సో కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకున్నాను. సో బేసిక్గా షేప్ డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్ నేను. ఇక్కడ చాలా లైట్ కలర్ అంటే బ్రౌన్ కలర్ తీసుకొని దాన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే అది లైట్ షేడ్ లాగా కనిపిస్తుంది ఇట్లా. నెక్స్ట్ అదే కలర్ని కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను, సేమ్ బ్రౌన్ని. ఆ వుడ్కు ఉండే టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ వాటర్ కలర్ వర్క్. సో కలర్స్ తీసుకునేటప్పుడు ఏ కలర్ తర్వాత ఏ కలర్ అనేది ప్లానింగ్ ఉంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో స్టెమ్ కంప్లీట్ అయింది. ఇక్కడ కొన్ని లీవ్స్ వేస్తున్నాను. సేమ్ మళ్ళీ లీవ్స్ వేసేటప్పుడు ఏదైతే వాటర్ డ్రాప్ లాగా కనిపిస్తూ ఉంటుందో టచ్, దాన్ని అట్లా వదిలేసేయండి. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ టిప్ దగ్గర. సో వన్స్ లీవ్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం డార్కర్ బ్రౌన్ వాల్యూ తీసుకొని ఇప్పుడు డార్కర్ వాల్యూమ్ టచ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఏదైతే చేసామో ఆ చేసినది మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత దాని మీద డార్కర్ వాల్యూమ్స్ టచ్ చేస్తున్నాను. స్టెమ్కి కాళ్ళకి డార్కర్ వాల్యూమ్స్ ఇచ్చాను.
ఇంకొంచెం డార్కర్ కలర్. స్టెప్ బై స్టెప్ కలర్స్ ఎప్పుడైతే ఇస్తూ వెళ్తారో అప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది వర్క్ అనేది. ఒకటేసారి ఇవ్వకూడదు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా వాటర్ కలర్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి వాటర్ కలర్ డ్రై అవ్వడానికి క్లైమేట్ కూడా డిపెండ్. ఒక్కొక్కసారి సమ్మర్కి అయితే చాలా తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. అప్పుడు పేపర్ థిక్నెస్ ఎక్కువగా ఉండి వాటర్ ఎక్కువగా తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. సో వర్క్ అయిపోతుంది దాంతో. అది డ్రై అవ్వకుండా మనం వర్క్ చేయడానికి వస్తుంది. దట్స్ ఇట్. మన బర్డ్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.